హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ముచ్చట్లు. సింపుల్ అండ్ ఈజీగా చికెన్ పకోడీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇక్కడ నేనైతే 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నా. అందులో కొద్దిగా లెమన్, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, ధనియాల పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, పసుపు వేసుకొని మంచిగా పీసెస్‌కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నా. అలా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకొని, బియ్యం పిండి కూడా కొద్దిగా మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా నేనైతే. ఆయిల్ హీట్ అయినంక డీప్ ఫ్రిడ్జ్‌లో తీసేసి మనం ఒక్కొక్క పీసెస్‌గా ఏసేసుకుంటూ లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకు చికెన్ అనేది ఉడకదు. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5-7 మినిట్స్ అట్లా ఉడికించుకుంటే మనకైతే వేడి వేడిగా చికెన్ పకోడీ అయితే రెడీ అయితది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనము బియ్యం పిండి ఏసినాం కదా! మనకి మొత్తం పీసెస్‌కి మంచిగా పట్టేసుకొని మంచిగా మెత్తగా గట్టిగా కాకుండా మెత్తగుంది. మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం కదా! పీసెస్ అనేవి గట్టిగా లేకుండా మెత్తగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకెలా వచ్చిందో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.